Hi guys, what's up? Good morning. Welcome back to Jahit Vlogs. Welcome back to the travel vlog. We are in Paris right now. సో ఇక్కడ 15th డేట్ 9:30 అయింది మార్నింగ్. ఇక్కడ 9:30 అంటే మనకి ఇండియాలో 1 o'clock దగ్గర అవుతూ ఉంటుంది. సో టైమ్ జోన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి బాగా పడుకుందామని నిన్న రాత్రి ఫిక్స్ అయినాము, కానీ ఏం పడుకోలేదు. నిద్ర కాసేపే వచ్చింది. మన ఇండియన్ టైం ప్రకారమే మెలకు వచ్చేసింది అనమాట. మనకు 9:30 అట్లా అయినప్పుడు నాకు ఇక్కడ 6 అయింది. సో 6 o'clock అంతా అజిత్ నేను లేచి ఈరోజు ఏమేమి చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకున్నాం. 5కి లేచినావు నువ్వు, అజిత్ 5కి లేచినాడు, నేను 6కి లేచినాను. దర్శన్ జస్ట్ ఒక 40 minutes ముందు లేచినాడు గైస్. అందరికంటే బాగా పడుకోండేది దర్శనే అనమాట. అండ్ దీంట్లో ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చేసినాను. చూడ్డానికి చాలా లూజ్ ఉంది, హ్యాండ్స్ అన్ని కూడా లూజ్ ఉన్నాయి. వీళ్ళదే అంటున్నా ట్రై చేయవా, అట్లే తీసేసుకున్నావా అని చెప్పేసి. మీడియం తీసుకుంటే బాగుంటాండ, ఓవర్ సైజ్డ్ ఉండాలని చెప్పేసి ఎల్ తీసుకున్నా. ఇది మరీ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. చూద్దాం ఇట్లనే పెట్టుకుండేదో లేదంటే ఇట్లా వేసుకుండేదో. అండ్ ఇక్కడ కొంచెం యూరోప్లో దొంగలు ఎక్కువ కాబట్టి ఇది ఒకటి డొక్కు బ్యాగ్ తీసుకున్నాను. ఇది డొక్కు దాన్ని ఎందుకంటున్నానంటే అంత క్వాలిటీ ఏం లేదు గైజ్ ఇది. కాకపోతే ప్రాక్టికల్గా చూసుకుంటే ఇదే బెటర్, బికాస్ ఇట్లా వేసేసుకొని దీని మీద ఇట్లా జాకెట్ వేసేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు మెట్రోలో పోయేది ఉందా మనము, మెట్రోలో పోయేది ఉంది కదా. సో ఐ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ సేఫ్. పాస్పోర్ట్లు, డబ్బులు అన్నీ ఉన్నాయన్నమాట. డబ్బులు అంతా లేదు, కొంచెం మీరు వచ్చినప్పుడు కూడా స్ప్లిట్ చేసి పెట్టుకుంటా ఉండండి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా వచ్చి మాట్లాడించినా కూడా మీరు వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వడం కానీ ఇంటరాక్ట్ అవ్వకండి బేసిక్గా. అండ్ మనం ఈరోజు ఎక్కడికి పోతామో నాకు ఇంకా తెలీదు. అజిత్ ఐటనరీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు పొద్దున్నుండి. ఫస్ట్ అయితే లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ నేను ఊబర్ ఈట్స్ ఇక్కడ బాగా పనిచేస్తుంది. మార్నింగ్ నేను ఈ వాటర్ బాటిల్స్ అండ్ దీంతో పాటు బ్రెడ్, జామ్, బనానాస్ పెట్టినా. సో ప్రస్తుతానికి కిందికి వెళ్ళి దాంతోనే ఏదైనా చేసేద్దాం. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ గెట్ రెడీ విత్ మీ షూట్ చేసినాం కాబట్టి అవుట్ఫిట్ అంతా ఎట్లుందో మీరు చెప్పండి. అండ్ అది చూడకపోతే ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో. లెట్స్ గో. ఓ మై గాడ్, టెంపరేచర్ అయితే 10 ఉంది, చలి పెడుతోంది. ఇప్పుడు చెప్పు దర్శన్, ఇప్పుడు చెప్పు. వేడిగా ఉందా? వేడిగా ఉందా? అమ్మో, దర్శన్కి అయితే అక్కడ ఎయిర్బిఎన్బిలో స్వెట్ వస్తుంది గైజ్. అసలు ఎట్లా వస్తుంది ఏమో నాకే అర్థం కావడం లేదు. చలి మామూలుగా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో పీస్ఫుల్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా ఏరియా ఉంది కదా, కొంచెం రెస్టారెంట్ అవ్వచ్చు, మార్కెట్ ఇక్కడే ఉండింది. మనం వాటర్ తీసుకుంటా ఊరికే డబ్బులు కట్టినాము. ఇదో ఇక్కడ ఉంటుంది. నిన్న బయటికి వద్దామంటే మీరు అసలు వినలేదు గైజ్ వీళ్ళ మాట. మార్కెట్ ఆపోజిట్లోనే ఉండింది. 24 hours కాలేదు. నిన్న జస్ట్ ఒకసారి అట్లా లుక్ వేసానంటే బాగుంటాండా. వాటర్ బాటిల్స్ అయితే కొన్ని ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టినాము. నైట్ 11 అయింది మేము వచ్చేసరికి. రీసెంట్గా నేను షార్ట్స్ అండ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ట్రావెల్ గురించి పోస్ట్ చేస్తున్నా కదా, దాని కింద ట్రావెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీసా డీటెయిల్స్ అవ్వచ్చు, లేదంటే 1 month ట్రిప్ కదా ఎలా మేనేజ్ చేస్తున్నారు అని, ఫ్లైట్ ఛార్జెస్ ఎంత పడింది, ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు అని చెప్పి. యాక్చువల్గా నేను ఇదంతా ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే, ఒక సపరేట్గా Q&A వీడియో చేసి మేమైనా మేనేజ్ చేసామో ఒక సపరేట్ వీడియోలో చేస్తే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా మాలాగా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇఫ్ ఇన్కేస్ మీరు ప్యాకేజ్లో వెళ్ళాలనుకుంటే నేను ఆ వీడియోలో చెప్తాను నా సజెషన్స్ కొన్ని ఉంటే ఎలా వెళ్ళొచ్చు ఏంటి నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో అందుకే సపరేట్గా నేను డెఫినెట్లీ చేస్తాను. Q&A ఒక మంచిగా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్లో అడుగుతాను నేను. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మీరు అడగండి, సో దట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా
ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనము ఆర్క్ ది ట్రయోంఫ్ని చూస్తున్నాము. సో నేను ఏమైనా పేర్లు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే సారీ ఈ ట్రిప్ మొత్తంలో, ఎందుకంటే ఫ్రెంచ్ నేమ్స్ కదా, కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఈ ఆర్క్ ది ట్రయోంఫ్ అనేది ది మోస్ట్ ఫేమస్ మాన్యుమెంట్ అనమాట మనకు ప్యారిస్లో. సో బేసిక్ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం సాడ్ ఇన్సిడెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నోన్ సోల్జర్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో చాలా మెంబర్స్ చనిపోయి ఉన్నారనమాట. ఆ టైంలో మనకు నెపోలియన్ ఆర్డర్స్ మీద ఈ మాన్యుమెంట్ని డిజైన్ చేశారు. దీని ఇనాగరేషన్ వచ్చేసి 1836లో 6th యానివర్సరీ ఆఫ్ త్రీ గ్లోరియస్ అప్పుడు ఉన్నప్పుడు జరిగిందంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తున్నాను, ఎంత వీలైతే అంత డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని. అండ్ దీని డీటెయిల్స్కి వస్తే మనకి ఇది 50 meters హై ఉంటుందంట, అండ్ 45 meters వైడ్ ఉంటుంది, అండ్ 22 meters డెప్త్ ఉంటుంది అనమాట. అండ్ దీని లోపలికి వెళ్ళడానికి అంతా కూడా టికెట్స్ అవి ఇవి ఉంటాయి. లోపలికి ఎంట్రీ అయితే ఫ్రీ ఉండదండి. 18 బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనుకుంటాను నాకు తెలిసి. అబోవ్ 18 ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ అక్కడే టికెట్ తీసుకోవడానికి ఉంటుందో ఉండదో కూడా తెలియదు నాకు అంత ఎగ్జాక్ట్గా, కానీ అరౌండ్ ఒక $15 వరకు పడుతుంది. వచ్చేసినాం, వాక్ చేసుకుంటానే వచ్చినాం, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉండింది. ప్లస్ మేము ఉండే ఎయిర్బిఎన్బి దగ్గర నుండి ఒక 800 meters అంతే. మేము మెట్రో వెతుక్కుండే లోపల డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాము. ఈ ప్లేస్ వచ్చేసి ఆర్క్ ద ట్రయోంఫ్ గైజ్. నేను ఫ్రెంచ్లో అంత పర్ఫెక్ట్ కాదు, ప్లస్ నేమ్స్ కూడా విచిత్రంగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే సారీ, నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను పేరు ఏంది అని చెప్పేసి. ఫేమస్ మాన్యుమెంట్ అంట ఇది. మనకు సోల్జర్స్, అన్నోన్ సోల్జర్స్ ఉంటారు కదా, మనకు ఫ్రెంచ్ రెవల్యూషనరీ టైంలో చచ్చిపోయిండే వాళ్ళు, సో వాళ్ళ కోసం గుర్తుగా కట్టించిండేది అని విన్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను వికీపీడియా చేసినంటే నాకు అదే తెలిసింది. వీళ్ళు అజిత్ అయితే ఒక రౌండ్ మొత్తము తిరుక్కొని వచ్చినాడు గైస్. వీళ్ళు ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు, పక్క పోదాం. ఎంత బాగుందంటే ఆర్కిటెక్చరు, ఓ మై గాడ్, ఇటు సైడ్ అంతా నేను ఇంకా అసలు చూడనే లేదు. యూ హ్యావ్ టు సీ దిస్ ప్లేస్. నేను వీడియోలో చూపిస్తాను మీకు. దిస్ ఇస్ జస్ట్ టర్నింగ్. అసలు యూరోపియన్ ఆర్కిటెక్చర్ అయితే క్రేజీ ఉంటుంది. ఐ మీన్ లవ్ విత్ దిస్ ప్లేస్ గైజ్. అక్కడ చూడండి ఐఫిల్ టవర్ కనిపిస్తూ ఉంది, హాఫ్ ద పార్ట్ కనిపిస్తూ ఉంది, టైల్ పార్ట్. అది నైట్ అయితే మంచిగా బ్లింక్ అవుతుంది. పాపం అజిత్ దర్శన్ అయితే చలి కొనుక్కుతున్నారు. ఇప్పుడిప్పుడే ఓపెన్ అయింది. ఇదంతా క్యూ గైజ్, మేము నిలబడిండేది ఇప్పుడంతా. ఇదంతా తిరుక్కొని మొత్తం క్యూ అంతా అటు వెళ్ళి అక్కడ వెళ్ళాలి. అందుకే వాళ్ళు అక్కడ ఇందాక వచ్చిన స్టాఫ్ వచ్చి టర్న్ అరౌండ్ అక్కడికి వెళ్ళిపోండి మొత్తం అట్లా చుట్టేసుకొని రండి అని చెప్పి పంపించేసినారు అనమాట, అక్కడ నిలబడకూడదు అని చెప్పేసి. సో ఇంతసేపు లేకుండా, ఇంతసేపు అందరూ లోపలికి పోయి ఆల్రెడీ చూసేసేది కూడా అయింది. వీళ్ళు ఇప్పుడు వచ్చి బయటికి వెళ్ళి పంపించేసినారు అందరినీ. మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిండేది వచ్చేసి 1806లో దర్శన్ ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిండేది. అండ్ ఓపెన్ అయిండేది వచ్చేసి 1836లో ఓపెన్ అయింది గైస్. దట్టు జూలై 29th. నేను కూడా ఇక్కడ చూస్తాను దీని హిస్టరీ ఏంది అని చెప్పేసి. యూజువల్గా ఇక్కడికి వచ్చి మీరు ఇఫ్ ఇన్ కేస్ రూఫ్ టాప్కి టికెట్స్ నాకు ఆన్లైన్లో చూపిస్తుంది, కానీ ఇక్కడ చాలామంది క్యూలో నిలబడినారు. ఐ థింక్ వాళ్ళందరూ రూఫ్ టాప్కి వెళ్ళేదానికి క్యూలో నిలబడినట్టు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ టికెట్స్ కావాలంటే హెడ్ అవుట్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 150 కాదు, 50 meters ఉంది ఇది హైట్. ఓకే 50 meters ఉంది ఇది హైట్ అయితే 50 meters ఉంది. లోపల చూసినాం, లేదు చేయలేదు, వాళ్ళందరూ నిలబడినారు కదా, క్యూ ఉంది. స్టాక్కి వెళ్ళేకి నేను కూడా టికెట్స్ బుక్ చేసేసినాను ఈరోజు. అజిత్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా వీడియోస్ తీసుకుంటున్నాడు. అండ్ టైం ఇప్పుడు 10:50 అయింది. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు ఇంత రష్ లేకున్నారు, కానీ చూడంగా కొంచెం రష్ ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ మేమేం నోటీస్ చేసినాం తెలుసా, నైట్ మేము జర్నీలో వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. అంటే 9 o'clock మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఏవి ఎక్కువ ఓపెన్లో ఉండట్లేదు, జనాలు అస్సలు తిరగట్లేదు. మార్నింగ్ చూస్తే ఫుల్ బిజీగా ఉంది. అండ్ నైట్ 7:30-8 నుండి మొత్తం అంతా చాలా కామ్, అండ్ జనాలంతా ఎవరు ఎక్కువ కూడా బయటికి రావట్లేదు. ఎస్పెషల్లీ మేముండే ఏరియా అయితే చాలా పీస్ఫుల్ అండ్ ఇట్స్ ది హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సెంటర్లో ఉన్నాం కాబట్టి కొంచెము. అండ్ రెస్టారెంట్స్ అన్నీ మా సైడ్ కొంచెం ఓపెన్లోనే ఉన్నాయి. ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్, అక్కడ ఏముంటుందో ఆర్కిటెక్చర్ అంతా చూడడానికి. అండ్ జనాలు అయితే ఫుల్ క్యూలో నిలబడినారు. మనం కొద్దిసేపు రష్ తగ్గిన తర్వాత వెళ్దాం, ఎందుకంటే దీనికి ఏమి టైమింగ్ స్లాట్ ఏం లేదు, ఈ టైం నుండి ఈ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి. ఈవినింగ్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు.
ఫస్ట్ డే కదా కొంచెం జోష్లో అన్నీ చూసేయాలని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసేసామా. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత స్టెప్స్ ఉన్నాయండి. అసలు మొత్తం కింద నుండి పై వరకు ఇట్లా కొంచెం రౌండ్ రౌండ్ స్టెప్స్ వస్తాయి కదా, పైనుండి చూస్తే కొంతమంది కళ్ళు కూడా తిరుగుతున్నాయి తెలుసు. చాలామంది కూర్చొని లేచి వెళ్తున్నారు. ఎందుకంటే అది చాలా ఇదేమంటారు హైట్గా ఉంది, ప్లస్ స్టెప్స్ కూడా చాలా స్లాంట్గా ఉన్నాయి. ఎక్కడానికి అంత ఈజీగా అయితే లేదు. మీరు చూడొచ్చు, మేము ఆ కింద నుండి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాము. ఇంకాసేపు ఉంటే అయిపోతామేమో అనిపించింది. ఏముంది ఇది మొత్తం నడిచేదే. మేము స్టైల్ లిఫ్ట్ ఉంటుందేమో అని వచ్చినాము, కానీ ఎన్ని ఫ్లోర్ 150 ఫీట్ ఎక్కినాము. అది మెటుకులు అంతా గిరిగిరి రౌండ్ ఉన్నాయి. గైస్, ఎవరైనా ఏజ్ అయిన వాళ్ళు ఉన్నా, లేదంటే మా మమ్మీ లాగా మోకాలు నొప్పుల వాళ్ళు ఉన్నా ప్లీజ్ రావద్దండి. అసలు బ్రీత్ తీసుకునే కూడా కుదరడం లేదు. అందరూ అయిపోతున్నారు. అసలు మధ్యలో ఎక్కడ కూర్చుండే కూడా లేదు. వాటర్ బాటిల్ తీసుకురండి. వచ్చారు. ఏంది ఫ్లోర్ 20 ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఫ్లోర్ 20 ఎక్కేది గొప్ప కాదు, ఎక్కచ్చు. కాదు దర్శన్, నార్మల్ మెటీరియల్ ఎక్కేదానికి ఇవి ఎక్కేదానికి తేడా లేదా? కూర్చుండిపోయినాం మేము కాసేపు. వన్స్ మనం ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకు ఒక మ్యూజియం కనిపిస్తుంది. సో ఆ మ్యూజియం లోపలికి వెళ్ళే ముందరే ఒక స్టాండ్ మీద బుక్లెట్స్ లాగా పెట్టుంటారు. ఫ్రెంచ్లో ఒకటి, ఇంగ్లీష్లో ఒకటి. ఆ మ్యూజియం గురించిన డీటెయిల్స్ అవ్వచ్చు, లేదంటే లోపల ఏమేమి షోకేస్ చేశారో కొన్ని ఆర్టిఫాక్ట్స్ అండ్ ఎగ్జిబిషన్ రిలేటెడ్ ఉంటాయి కదా, సో వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు చదవడం ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే కొంచెం ఈ హిస్టరీ గురించి అండ్ దాని సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అది తీసుకొని ఎంతసేపు కావాలన్నా లోపల ఉండొచ్చు అండి. టైం రిస్ట్రిక్షన్ లాంటిది ఏమీ ఉండదు. మీరు ప్రశాంతంగా మ్యూజియంలో ప్రతి ఒక్కటి చూసుకుంటూ నిదానంగా వెళ్ళినా కూడా పర్లేదు. ఇఫ్ ఇన్కేస్ మీకు టైం లేదు అనుకుంటే, సో ఎంత వీలైతే అంత త్వరగా మెయిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం కవర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న స్టోర్ లాగా కూడా కనిపిస్తుందండి. ఏమైనా చిన్న చిన్న షాపింగ్స్ అట్లా చేసుకోవడానికి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడము అందరు ఇప్పుడు చేస్తున్నారు కదా, అది చాలా బాగుంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని షో పీసెస్ లాగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి లైక్ కొంచెం ఏమంటారు హిస్టారిక్వి సంబంధించిన ఫేమస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం షో పీసెస్ లాగా అన్నీ పెట్టుంటారు. అండ్ ప్రైజెస్ అయితే యూజువల్గా మనం బయట తీసుకుంటే దానికంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ కప్స్ అవ్వచ్చు, లేదంటే చిన్నది మ్యూజిక్ బాక్స్ ఒకటి వస్తుంది కదా, సో అలాంటివి చిన్నవన్నీ అండి. కొంచెం ప్యారిస్కి రిలేటెడ్ అయిండేటివి, లేదంటే ఈ హిస్టారిక్ ప్లేస్కి రిలేటెడ్ అయిండేటివి. ఆర్క్ ది ట్రయంఫ్ ఉంది కదా, సో దానివి బొమ్మలు అయిండొచ్చు. సో ఇవన్నీ పెట్టుంటారు. అండ్ దీని తర్వాత కూడా మళ్ళీ మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది. నేను ఆ ఫ్లోర్స్ చెప్పారు కదా లిఫ్ట్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ లిఫ్ట్ లాంటిది ఏమి ఉండదు. నేను చెప్పాను కదా ఇంతకుముందే, కొంచెం పైకి ఎక్కలేని వాళ్ళు, లేదంటే హెల్త్ సపోర్ట్ చేయకపోయినా, నీ పెయిన్స్ ఉన్నా మీరు లోపలికి రాకుండా పర్లేదు. లోపలికి రావడం అంత నెసెసిటీ ఏం కాదు అనేది నా ఒపీనియన్. కిందంతా అయిపోయింది, ఫస్ట్ సెకండ్. ఇప్పుడు టెర్రస్కి వెళ్తున్నాము. కింద షాపింగ్ దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసినా కానీ ఓకే అంతేం లేవు. సరే అని చెప్పేసి ఇంకా వేరే ప్లేసెస్లో దొరికితే అప్పుడు తీసుకుంటా. టెర్రస్ మీదకి వెళ్ళిన వెంటనే క్రేజీ వ్యూ అండి. అసలు చాలా చాలా బాగుంది. ఈ వ్యూ చూసిన వెంటనే ఆ మెట్లన్నీ ఎక్కాం కదా, అసలు మెట్లు ఎక్కిన తర్వాత ఆ ఫీలే వెళ్ళిపోయింది అనమాట. టైర్డ్నెస్ అంతా వెళ్ళిపోయి ఒక మంచి నైస్ బ్రీజ్, అసలు పైన నిలబడతానే ఆ గాలి అవ్వచ్చు, లేదంటే ఆ వైబ్ అవ్వచ్చు. దట్టు పైనుండి చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది. టోటల్ సిటీ అంతా కనిపిస్తుంటే దాని మధ్యలో ఎత్తుగా ఐఫిల్ టవర్. సో ఇట్స్ ఎ కంప్లీట్ వైబ్. అసలు నాకు భలే నచ్చింది.
ఇప్పుడే అది చూసేసినాం ఆ ప్లేస్. అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం గైస్. ఇక్కడ 12:20, కానీ మనకి ఇండియాలో సుమారుగా ఉంటుంది కాబట్టి టైం చాలా ఆకలి అయితే ఉంది. పక్కనే ఒకటి వెజ్ కాదు సారీ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఏంటది పేరు సామ్రాట్ అని చెప్పి కనిపించింది అనమాట గూగుల్లో చూసింటే. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడంతా మొత్తం వాకబుల్ వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే సిటీ చూసినట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ముందర సూపర్ ఉంది, సిటీ చూసినట్టు ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. జస్ట్ ఇప్పుడే లంచ్ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గైస్, సూపర్ ఉంది. మనం మామూలుగా ఇండియాలో కూర్చొని ఫుడ్ తింటే ఎట్లుంటుందో ఇండియన్ రెస్టారెంట్స్లో సేమ్ అట్లే. ఆఫ్ కోర్స్ ఇది ఇండియన్ రెస్టారెంట్ అయినా బిర్యానీ చాలా బాగుంది. రోటీ, చికెన్ టిక్కా మసాలా చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. హైలీ రికమెండ్ ఇక్కడ. ఒకవేళ మీరు ఇక్కడ ఇటుపక్కకు వస్తే మాత్రం సామ్రాట్కి పక్కా రండి. అండ్ ప్రైజెస్ కూడా ఓకే, డీసెంట్ ఇనఫ్. అంటే మా ముగ్గురికి కలిపి మేము బాగానే లాగించినాం ఈరోజు, తక్కువ ఏం తినలేదు. అందరం బాగా సాలిడ్గానే తిన్నాము. ఏంటి గులాబ్ జామున్ తిన్నామని మర్చిపోయినాము, మళ్ళీ వద్దాంలే తిన్నాము. 8,000 చేంజ్ అయింది. కరెక్ట్గా చెప్పాలంటే 88 euros. ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఎంత? 8,500. వీళ్ళు నా మీదే దబాయిస్తారండి. నేను మీకు అర్థం కావాలని చెప్పేసి ఇండియన్ రూపీస్లో చెప్తా అంటే, యూరోస్లో అయితే 88 euros అయిందండి. ఇండియన్ రూపీస్లో అయితే అప్రాక్సిమేట్గా 8,500 అట్లా అయింది. సో ఇప్పుడు ఏంటంటే మేము లూవ్ర్ మ్యూజియం ఉంది కదా, దానికి వెళ్తున్నాము. ఆన్ ద వే నడుచుకొని వెళ్ళడం కష్టం, మెట్రో చూస్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం మెట్రో ట్రై చేస్తున్నాం. చూడాలి ఎట్లా నావిగేషన్ అదంతా ఇంకా చూసుకోవాలా. ప్రస్తుతానికి మాకు వాకబుల్ డిస్టెన్స్లో నియరెస్ట్ది మెట్రో ఒకటి ఉంది. అక్కడికి నడుచుకొని వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్. ఇక్కడ నావిగో కార్డ్, నావిగో పాస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అది తీసుకుంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో ఎట్లుంటాయి పాస్లు అట్లా అనమాట. అది కూడా నావిగో కార్డు. సో చూద్దాం అక్కడికి వెళ్ళి సింగిల్ టికెట్ తీసుకొని ట్రై చేసేదా అని చెప్పేసి, బికాస్ క్యాబ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ హియర్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రైస్ తక్కువ, బికాస్ క్యాబ్స్ నిన్న వచ్చినాం కదా, నిన్నంటే తప్పదు. అట్లా పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్నప్పుడు ఇట్ ఈస్ వర్త్. కానీ ఇట్లా మనం తిరగాలంటే డెఫినెట్గా మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ బ్రాండ్ ఇక్కడ ఉంది చూసినారా, ఇది అజిత్ ఏదో జాకెట్స్ బాగున్నాయి చూద్దాం అనుకుంటే మరి 500 euros 700 euros ఏవి తక్కువ లేవు. అక్టోబర్లో మేము ఇంత చలి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎక్స్పెక్ట్ చేయనివి కూడా ఇంకా చాలా జరిగాయి. మీరు బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇంకా వీళ్ళు చలికి తట్టుకోలేక అర్జెంటుగా మిడిల్లో మాకు సిలియో కనిపించింది. అండ్ ఇంకొకటి ఏమంటే, మనం ఏ షోరూంలో చూసుకున్నా బట్టలు సెట్టింగ్ ఉంటుందండి, సూపర్బ్ ఉంటుంది. ట్రెంచ్ కోట్స్, జాకెట్స్, సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా. సో సిలియోలో చెక్ చేస్తున్నాం ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అజిత్కి, దర్శన్కి ఇద్దరికి బ్రౌన్ కలర్ జాకెట్ చాలా మంచిగా నచ్చింది. ఎప్పుడైనా జాకెట్స్ విషయంలో సేఫ్గా ఉండాలంటే లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి ఉంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే డ్రెస్సెస్ మనం డార్క్ వేసుకున్నప్పుడు లైట్ వేసుకోవచ్చు, లైట్ వేసుకున్నప్పుడు డార్క్ వేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక్కొక్క కలర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దర్శన్ బ్రౌన్ తీసుకున్నాడు ఫస్ట్. అజిత్ అయితే బ్లాక్, బ్రౌన్ రెండు ఒకేసారి తీసేసుకున్నాడు. క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ప్రైజింగ్ కూడా మిగతా షోరూమ్స్తో కంపేర్ చేస్తా అంటే H&M, జారాలో కూడా ఉంటాయి, కాకపోతే మాకు ఆన్ ద వేలో ఇది కనపడింది కాబట్టి ఇక్కడే తీసుకున్నాము. దెన్ వీ ఆల్సో ఫిగర్డ్ అవుట్ మెట్రో. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే చాలా క్రౌడ్ ఉంది కదా, అసలు కనుక్కుంటామో లేదో అనుకున్నాము. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. ఎవరైనా కనుక్కోవచ్చు మెట్రో. అంటే కొంచెం ఇదేంటి గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. అండ్ నావిగేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అటు సైడ్ ప్లాట్ఫామ్ నుండి ఇటు సైడ్కి కూడా వచ్చేస్తాం.
లూవ్ర్ మ్యూజియం కరెక్ట్గా మా వెనకాల ఉంది. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ట్యూస్డే క్లోజ్ అంట. సో మేము మెట్రోలో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. మెయింటెనెన్స్ అవ్వచ్చు ఏదైనా, మొత్తానికి ట్యూస్డే అయితే క్లోజ్ గైస్. ట్యూస్డే మా అలాగే రావద్దండి. సో మేము ప్లాన్స్ చేంజ్ చేసుకున్నాం. మేము ఏమనుకున్నామంటే ఇక్కడ నుండి ఐఫిల్ టవర్ దగ్గర అయితే వాకబుల్ డిస్టెన్స్ ఏమో అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాప్ చెక్ చేస్తే వాకింగ్ 46 మినిట్స్ చూపిస్తుంది. అందుకు మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లూవ్ర్ మ్యూజియం బయటికి వెళ్ళిపోయి జస్ట్ చుట్టుపక్కల అంతా తిరిగి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏమంటే ఏం ఫేమస్ ఆర్చా ఏదో ఆర్క్ ఇక్కడ ఉండేది ఇంకోటి ఏదో ఫేమస్ ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళి దాని తర్వాత కొన్ని కెఫేస్ ఉన్నాయి విచ్ ఈజ్ పాపులర్ ఫర్ ఏంటిది క్రోసాంట్ అవ్వచ్చు, అవన్నీ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ ఏదో ఫేమస్ ఉందంటండి, అక్కడికి పోతాను. తినిపిస్తా, ఖచ్చితంగా తినిపిస్తా. ఈరోజు మనం క్రోసాంట్ తినేసి ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోదాము. అండ్ ఇంకోటి ఏం తెలుసా గైస్, నా బంగారం లాంటి లెన్స్ గైస్, కొత్త కెమెరా తీసుకొని 3 నెలలు కూడా కాలేదు. పాపం దీన్ని ఏ ముహూర్తంలో తీసుకున్నాను, వచ్చినప్పటి నుండి కష్టాలే. ఇక్కడ పెట్టి ఫొటోస్ తీసిన గైస్, తీసి దర్శన్ ఇట్లా వచ్చి కోట్ ఉంటుంది కదా, నా లెన్స్ పోగొట్టేసినాడు. అది ఇంత ఉంటుంది, నీళ్ళలోకి పడిపోయింది వెనకాల. ఏమి సరే ఓకే లేయాలంట, చూసుకొని అట్లే పోదామంట. సో నవ్ యూఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ లొకేషన్. అదేందో నాకు కూడా తెలీదు. జస్ట్ దగ్గరలో ఏం ప్లేస్ ఉందని చూసి నడుచుకుంటూ వెళ్తున్నాం అంతే. మొత్తానికి ట్యూస్డే దిస్ లూవ్ర్ మ్యూజియం ఈస్ క్లోజ్డ్. మనం మార్నింగ్ వెళ్ళాం కదా, సో మార్నింగ్ వెళ్ళిండే దానికంటే ముందు కట్టిండేదంటండి ఇది ఆర్చ్. ఐ థింక్ దీన్ని ఆర్చ్ అంటారు అనుకుంటా, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో లుక్ అట్ దిస్. అసలు ఇదంతా బ్లాక్స్ మీద బ్లాక్స్ పెట్టి ఆ వర్క్ చేయడము, ఆర్కిటెక్చర్ అంతా లుకింగ్ సో 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 బ్యూటిఫుల్ అసలు. ప్యారిస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలి నేను మీకు. సో ది బెస్ట్ వే టు ట్రావెల్, మొత్తం సిటీ అవ్వచ్చు అంతా ట్రావెల్ చేయాలి చూడాలి అనుకుంటే మెట్రో యాక్సెసిబిలిటీ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీరు నావిగో పాస్ అని ఒకటి వస్తుంది అనమాట. మీరు నావిగో పాస్ అనేది తీసుకొని, అది నార్మల్ మెట్రో కార్డ్ ఎలా ఉంటుంది మనకు, సో ఆ పాస్ లాగే ఉంటుంది అనమాట. అది తీసుకొని రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటే మీరు యూస్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఇట్లా ఇండివిజువల్ టికెట్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి ఇండివిజువల్ టికెట్స్ కూడా తీసుకోవచ్చు అండి. లిటరలీ ఎంత నీట్గా ఉంటాయంటే మెట్రోస్, మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది, యాక్సెసిబిలిటీ బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో చూసుకోండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సో అసలు నెంబర్ ఉంటాయన్నమాట. సో అదొక్కటే కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటే యూ విల్ బీ సార్టెడ్. అండ్ దీని తర్వాత మంచి మంచి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ 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 వెళ్తూనే ఉన్నాం మేము. గైస్ ఇప్పుడే H&M వెతుక్కుంటూ వచ్చినాము. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ షాపింగ్ స్ట్రీట్, ఎందుకంటే సెఫోరా అన్నీ ఉన్నాయన్నమాట. హియర్ యూ కెన్ సీ గూచీ అండ్ ఆల్. మొత్తం షాపింగ్ స్ట్రీట్ గైస్, ఇదంతా మొత్తం షాపింగ్ది. హై అండ్ బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్, నార్మల్వి అన్నీ ఉన్నాయి మొత్తం.
ఈ స్ట్రీట్ అంతా ఫుల్ షాపింగే. మేము వెళ్ళే లోపలే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా. ప్యారిస్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే మొత్తం షాప్స్ అన్ని 7:30కి 7కి క్లోజ్ అయిపోతాయండి. కొన్ని 7కి, కొన్ని 7:30కి, అండ్ ఇంకా మ్యాక్సిమం అంటే 8 అండి. ఇంకా అస్సలు H&M, జారా ఇవి ఏవి ఓపెన్లో ఉండవు. ఏ మాల్ కూడా ఓపెన్లో ఉండదు. రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ ఫ్యూ సూపర్ మార్కెట్స్ ఉంటాయి 11 వరకు అంతే. సో ఈ కెఫేస్ అవ్వచ్చు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మాల్స్ ఎస్పెషలీ H&M, జారా ఇవన్నీ మిగతా షాప్స్ బట్టలువి, షూస్వి ఏ ఉన్నా కూడా వర్కింగ్ అవర్స్ వీళ్ళవి 7-7:30కి మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. అండ్ మేము వెళ్ళిందే ఈవినింగ్ కాబట్టి మేమేం పెద్దగా తీసుకోలేదు, చూడలేదు. మాల్ అయితే చాలా చాలా బాగుంది, ప్యాలెస్ ఉన్నట్టుంది. అండ్ ఇంటికి రిటర్న్ వచ్చేకి మెట్రోలో అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ నడవాలన్నమాట మనకు మెట్రో కనపడాలంటే. ఓపిక లేక ఇంకా క్యాబ్లో వచ్చేసాము. దర్శన్ కాళ్ళ నొప్పులు అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటా అంటే నాకు తలనొప్పిస్తుంది. కానీ పక్కనే ఆపోజిట్లో గ్రోసరీ షాప్ ఒకటి ఉంది, గ్రోసరీ స్టోర్. ఏమో నేను అవసరమైనట్టు ఉంటే తీసుకోవాలా. బ్రెడ్ ఖాళీ అయింది, బ్రెడ్ తీసుకున్నాము. ఇంకా ఏమైనా కొంచెం స్నాక్స్, అన్నీ పెద్దది చాలా అది. స్నాక్స్, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాం గైస్. చలి మామూలుగా లేదు. నాకు ముందే సైనస్ ఉంది, ఈ చలికి ఇంకా తలనొప్పి ఎక్కువైంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నా. ఇంకా ఇయర్ మఫ్స్ ఉంటే తీసుకోవాలా. ఈ చలికి ఆమె జాగింగ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ డే ఇన్ ప్యారిస్ గైజ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి, స్టే ట్యూన్డ్. నాకైతే సూపర్ ఎక్సైట్మెంట్ ఉంది. మీరు కూడా అదే ఎక్సైట్మెంట్తో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్, షార్ట్స్ ఏం పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.